ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చేసింది. సర్కార్ అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారికంగా గురువారం ఈ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడంతో సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇంటి బాట పట్టనున్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్తో పాటు ప్రభుత్వం 3 ఇళ్ల ఆకృతులను రూపొందించింది. తక్కువ స్థలంలో 2 గదులు, వంటగది, బాత్రూమ్ వంటివి ఉండేలా ఇంజనీర్లు ఆకృతులను రూపొందించారని, యాప్ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అభివృద్ధి చేసిందని అధికారులు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో సొంత ఇల్లు కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 80,54,554 మంది దరఖాస్తులు సమర్పించగా అందులో ఆహార భద్రత కార్డుతో పోలినవి 53,95,424 ఉన్నాయి. గతంలో 12,72,019 కుటుంబాలు ఇల్లు లబ్ధి పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రత కార్డుతో పోలి గతంలో ఎలాంటి ఇల్లు తీసుకోని కుటుంబాలు 41,23,405 ఉన్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఇంటికి సర్వేయర్ వెళ్లి అందులో ఆయా వివరాలు నమోదు చేస్తారు. సర్వేను గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పురపాలికలోని వార్డు అధికారి ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అనర్హులకు ఇల్లు మంజూరు కాకుండా ఎంపీడీఓలు, పురపాలిక కమిషనర్లు కూడా సర్వే పర్యవేక్షణ చేపట్టనున్నారు.